ఫైనల్గా ఫోర్త్ టైప్ ఏంటిది, ఫోర్త్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ద న్యూమరికల్ అనాలజీ. టైప్ 4లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, మనకు ఒక సెట్ ఇచ్చి సెట్లో కొన్ని నెంబర్స్ ఇస్తాడు. ఆ నెంబర్స్ అన్నిటికీ ఒక సిమిలర్ ప్రాపర్టీ ఉంటుంది. సో ఈ సెట్లో ఉన్న సిమిలర్ ప్రాపర్టీ ప్రకారం ఇలాంటి సిమిలర్ ప్రాపర్టీ ఉన్న ఇంకొక సెట్ని మనం ఆప్షన్స్లో నుండి సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైందా? ఈ సెట్ మొత్తానికి ఒక సిమిలర్ ప్రాపర్టీ ఉంటుంది. సో ఇలాంటి సిమిలర్ ప్రాపర్టీ అనేది మనకి ఈ ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, ఏ ఆప్షన్కి ఇలాంటి సిమిలర్ ప్రాపర్టీ అనేది ఉందనేది చెక్ చేసుకోవాలి. సో దట్ విల్ బి అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇక్కడ సిమిలర్ ప్రాపర్టీ ఏంటిది అనేది చెక్ చేసుకుందాం మనం. 223, 324, 425. ఇక్కడ ఏంటిదంటే టూ 23, 324, 425. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ నెంబర్లో ఉన్న ఫస్ట్ డిజిట్, సెకండ్ నెంబర్లో ఉన్న ఫస్ట్ డిజిట్, థర్డ్ నెంబర్లో ఉన్న ఫస్ట్ డిజిట్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ +1 యాడ్ అయింది, ఇక్కడ +1 యాడ్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ నెంబర్లో ఉన్న థర్డ్ డిజిట్, సెకండ్ డిజిట్లో ఉన్న థర్డ్ డిజిట్ అండ్ థర్డ్ డిజిట్లో ఉన్న థర్డ్ డిజిట్, ఇవన్నిటిని అబ్జర్వ్ చేయండి. +1 ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. అంతేనా? 3, 4, 5. అదే మిడిల్ నెంబర్ వచ్చేసి అలానే కాన్స్టెంట్గా ఉంటూ వచ్చింది. 2, 2 అనేది రిమైన్ సేమ్. ఇక్కడ అప్రోచ్ అనేది ఏంటని అర్థమైంది కదా నీకు. ఫస్ట్ డిజిట్ వచ్చేసి +1 యాడ్ అవుతూ వస్తుంది, సెకండ్ డిజిట్ సేమ్ ఉంటుంది, థర్డ్ డిజిట్ అనేది +1 యాడ్ అవుతూ వస్తుంది. సో ఇలాంటి అప్రోచ్తో మన ఇచ్చిన ఆప్షన్స్లో ఏ సెట్ ఇలాంటి అప్రోచ్తో సాటిస్ఫై అవుతుంది అనేది చెక్ చేసుకోండి. సో ఇక్కడ 2, 2, 3 ఉంది మిడిల్ నెంబర్. ఇక్కడ మిడిల్ నెంబర్ అనేది చేంజ్ అయింది. సో ఈ ఆప్షన్ అనేది ఎలిమినేటెడ్. 5, 5, 3. ఇక్కడ కూడా మిడిల్ నెంబర్ అనేది చేంజ్ అయింది. ఈ ఆప్షన్ కూడా ఎలిమినేటెడ్. 5, 5, 5. ఇక్కడ మిడిల్ నెంబర్ సేమ్ ఉంది, బట్ మిగతా చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ కూడా మిడిల్ నెంబర్ అనేది సేమ్ ఉంది. సో ఈ రెండు ఆప్షన్స్ని మనం చెక్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, ఫస్ట్ డిజిట్స్ అనేవి +1 యాడ్ అవుతూ ఇంక్రీజ్ రావాలి. సో +1, 6, +1, 7. ఓకే. +4 నుంచి +1, 5, 5 నుంచి +1, 6. ఓకే, కండిషన్ సాటిస్ఫైడ్. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ కూడా చెక్ చేసుకుందాం, ఎందుకైనా మంచిది. 6 + 1, 7, 7 + 1, 8. ఓకే, ఇది సాటిస్ఫైడ్. +1, +1 యాడ్ అవుతూ వచ్చింది. 8. ఇక్కడ 3 అనేది అలానే ఉంటూ వచ్చింది, లాస్ట్ నెంబర్ అనేది చేంజ్ అవ్వలేదు. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్, ఎలిమినేటెడ్. ఓకేనా? సో డైరెక్ట్లీ సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఇచ్చిన సెట్ ప్రకారం ఇలాంటి సిమిలర్ ప్రాపర్టీతో ఉన్న ఇంకొక ఆప్షన్ ఏంటిది? సి ఆప్షన్లో సిమిలర్ ప్రాపర్టీ అనేది ఉంది. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 63, 49, 35. సో ఇక్కడ ఈ క్వశ్చన్ వచ్చేసి సిపిఓ ఎగ్జామ్లో 2003 ఎగ్జామ్లో అడిగారు అనమాట. సో ఇక్కడ ఈ మూడు క్వశ్చన్స్, ఈ మూడు నెంబర్స్కి ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందా అనేది చెక్ చేసుకుందాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ మూడు నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 7 అన్నమాట. 7 9s 63, 7 7s 49, 7 5s 35. 7 అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. 7 అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. మన ఈ నెంబర్స్ అనేది మల్టిపుల్స్ అనేవి డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి. సో 9 నుంచి -2, 7, 7 -2, 5. అంటే 2 డిఫరెన్స్ తోటి 7 తోటి మల్టిప్లై అవుతూ వస్తుంది. ఓకేనా? సో అలాంటి సిమిలర్ ప్రాపర్టీతో ఉన్న ఇంకొక నెంబర్ ఏంటిది అనేది చెక్ చేసుకుందాం మనం. ఇంకొక సెట్ ఏంటిది అనేది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ 72, 40, 24. ఇక్కడ ఈ ఆప్షన్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటిది అనేది చెక్ చేసుకుందాం మనం. ఓకేనా? So 72, 40,
24 మనం ఇది చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో వీటి మూడింటికి కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 8. 8 9s 72, 8 5s 40, 8 3s 24, 3 8s 24, అంతే కదా. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎలా ఉంది చూడండి. ఇక్కడ 2 డిక్రీజ్ అవుతూ వచ్చింది, ఇక్కడ 3 డిక్రీజ్ అయింది, 4 డిక్రీజ్ అయింది, -4, మళ్ళీ ఇక్కడ -2 డిక్రీజ్ అయింది. కాన్స్టెంట్గా లేదు. సో కాన్స్టెంట్లీ డిక్రీజింగ్ అనేది లేదు. సో ఈ అప్రోచ్ ప్రకారం ఇక్కడ ఇది అనేది సాటిస్ఫై చేయలేదు. సో నెక్స్ట్ 72, 48, 24. సో వీటి మూడింటికి కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 8. ఓకేనా. సో 8 9s 72, 8 6s 48, 8 3s 24. ఇక్కడ డిక్రీజ్ అనేది ఎలా ఉంది చూడండి, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ వచ్చింది. బట్ ఎంత డిఫరెన్స్ ఉంది, ఇక్కడ -3 డిఫరెన్స్ ఉంది, -3. ఇక్కడ కూడా -3 డిఫరెన్స్ ఉంది. కానీ మనకు కావాల్సింది ఎంత, -2. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, -2 ఉంది. ఇక్కడ కూడా -2 డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ మనకు కావాల్సింది -2, -3 కాదు. సో నెక్స్ట్ ఆప్షన్ 64 40 28. 64 40 28. సో ఇక్కడ వీటిలలో కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 4 ఉంది. 4 × 16 = 64. 4 10s 40, 4 7s 28, అంతే కదా. సో ఇక్కడ 4 అనేది కామన్గా ఉంది. అండ్ డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ -6 ఉంది, ఇక్కడ -3 ఉంది. సో రెండు ఒకటేనా, కాదు. సో దిస్ అప్రోచ్ ఈజ్ ఆల్సో, దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో నాట్ సాటిస్ఫైయింగ్ అవర్ అప్రోచ్. సో మనకు కావాల్సిన అప్రోచ్ ప్రకారం ఈ ఆప్షన్ కూడా సాటిస్ఫై చేయట్లేదు. సో మిగిలిన ఒక ఆప్షన్ అనేది చెక్ చేసుకుందాం. 81, 63, 45. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 9. 9 9s 81, 9 7s 63, 9 5s 45. ఓకేనా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే మళ్ళీ సేమ్ అవే నెంబర్స్ అనేది వచ్చాయి. 975, 975, అంతే కదా, 975. సో మన అప్రోచ్ ప్రకారం దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకేనా. సో ఈ సిరీస్ అనేది, ఈ సెట్ అనేది కరెక్ట్ సెట్. మన ఇచ్చిన సెట్ ప్రకారం సిమిలర్ ప్రాపర్టీస్తో ఉన్న కరెక్ట్ సెట్ అనేది డి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 14 16. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన నెంబర్స్ అన్ని ఈవెన్ నెంబర్స్. సో ఇక్కడ వీటి మధ్యలో రిలేషన్షిప్ ఏముంది అనేది మనం చెక్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్ చూస్తే SSC 2003 క్వశ్చన్ పేపర్లో ఇది వచ్చింది. సో ఇక్కడ ఇది సాల్వ్ చేద్దాం మనం. 2 14 16. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ని ఇంటూ 7 చేస్తే సెకండ్ నెంబర్ వచ్చింది. ఫస్ట్ నెంబర్ని ఇంటూ 8 చేస్తే థర్డ్ నెంబర్ వచ్చింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ 7 = సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఇంటూ 8 = థర్డ్ నెంబర్. సో ఇది మన అప్రోచ్. సో మన అప్రోచ్ ప్రకారం ఈ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది చెక్ చేసుకుందాం. 2 7s 14, బట్ ఇక్కడ 7 ఉంది. సో ఇది రాంగ్ డైరెక్ట్లీ. 2 7s 14, ఇక్కడ 9 ఉంది. సో ఇది కూడా రాంగ్. 3 7s 21, ఓకే డన్. 3 8s 24, ఓకే డన్, సాటిస్ఫైడ్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతా ఇంకా ఆప్షన్స్ అనేవి మనం చెక్ చేసుకుందాం. 4 7s 28, బట్ హియర్ ఇక్కడ 16 ఉంది. సో ఇది రాంగ్ ఆన్సర్. సో దిస్ ఈస్ ద రైట్
ఆప్షన్ దిస్ ఇస్ రాంగ్ బికాజ్ 4 7s are 28 రావాలి, కానీ ఇక్కడ 16 ఉంది. సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. 24th క్వశ్చన్. సో కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది 9 15 21. సో ఇక్కడ ఏమవుతుందంటే 9 ప్లస్ 21, ఇక్కడ ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్ ఎంత వస్తుంది? ఫస్ట్ డిజిట్ థర్డ్ డిజిట్ 9 ప్లస్ 21 ఎంత? 30. 30/2 వేస్తే ఎంత? 15. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ థర్డ్ నెంబర్ బై 2 చేస్తే మనకు మిడిల్ నెంబర్ వస్తుంది. ఓకేనా, అర్థమైందా? సో ఈ అప్రోచ్ ప్రకారం మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ సెట్ సాటిస్ఫై చేస్తుంది అనేది చెక్ చేసుకుందాం. 10 14 16. 10 ప్లస్ 16 ఎంత? 26. 26/2 ఎంత? 13 రావాలి, కానీ ఇక్కడ 14 ఉంది. సో దిస్ ఈజ్ రాంగ్. 7 ప్లస్ 8 18 25. 25/2 ఎంత? 12.5, కానీ ఇక్కడ 21 ఉంది. ఇది రాంగ్. 5 ప్లస్ 25 30. 30/2 10, ఇక్కడ 10 ఉంది. 30/2 15, ఇక్కడ 10 ఉంది. సో ఇది రాంగ్. 4 ప్లస్ 12. 4 ప్లస్ 12 is equals to 16/2 is equals to 8. సో మిడిల్ నెంబర్ వచ్చేసి 8. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ మన టైప్ 4లో లాస్ట్ ఎగ్జాంపుల్ ఇది 23 29 37. ఇక్కడ ఇది SSC 2000 ఎగ్జామ్ పేపర్లో వచ్చింది, క్లియర్గా చూడండి. 23 29 37. సో ఇది ఎలా సాల్వ్ చేయాలంటే ఇవి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ 3 నెంబర్స్ ఇచ్చిన 3 నెంబర్స్ అనేటి ఆడ్ నెంబర్స్. ఓకేనా, ఈ 3 నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అండ్ మోర్ ఓవర్ ఈ 3 నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్. సో ఇచ్చిన సెట్లో ఇచ్చిన 3 నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్. సో మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఏ సెట్లో అయితే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయో ఆ సెట్టే మనకు కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, సో ఇక్కడ మన అప్రోచ్ ఏంటిది? ప్రైమ్ నెంబర్స్. ఆల్ ద నెంబర్స్ కంటైనింగ్ ఇన్ ద సెట్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. అది మన అప్రోచ్ ఏంటిది? ఆల్ ఎలిమెంట్స్ ఇన్సైడ్ సెట్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో ఇక్కడ 15 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో దిస్ ఈస్ డైరెక్ట్లీ ఎలిమినేటెడ్. 21 కూడా ప్రైమ్ నెంబర్ కాదు. సో దిస్ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ ఎలిమినేటెడ్. ఇక్కడ 49 కూడా ప్రైమ్ నెంబర్ కాదు, ఇది కూడా ఎలిమినేటెడ్. ఉన్నది ఏంటిది? 41 47 53. సో ఇక్కడ మనకి ఎలా 41 అనేది ప్రైమ్ నెంబర్, 47 కూడా ప్రైమ్ నెంబర్, 53 కూడా ప్రైమ్ నెంబర్. సో మనం డైరెక్ట్గా ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అని ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఓకేనా, విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు టైప్ 4కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఇది మీకు ఒక టైప్ 4 అర్థమైతే ఆఫ్ చేసుకొని ఒకసారి వీడియో అనేది పాజ్ చేసుకొని ఒక 1 minute కేటాయించి క్వశ్చన్ అర్థం చేసుకొని చదివి సాల్వ్ చేసుకొని మీకు ఏం అర్థమైందో ఏ ఆన్సర్ వచ్చిందో అది కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. ఓకేనా, సో దట్ నాకు అర్థమవుతుంది. ఓకేనా, న్యూమరికల్ అనాలజీ గురించి మళ్ళీ ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. న్యూమరికల్ అనాలజీలో బేసిక్గా ఓన్లీ 4 type of క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఈ 4 type of క్వశ్చన్స్లో నుండే మ్యాక్సిమం అడుగుతాడు. మ్యాక్సిమం 100% ఈ 4 type of క్వశ్చన్స్ నుండే అడుగుతాడు. ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది అంతే. ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. న్యూమరికల్ అనాలజీ ఏంటిది? 4 type of క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటిది? ఒక పేర్ ఇస్తాడు, ఆ పేర్ని బట్టి మనం సెకండ్ పేర్లో
ఎక్స్ వై అనే ఒక పేరు ఇస్తే మళ్ళీ సెకండ్ పేర్లో ఒక నెంబర్ ఇచ్చి సెకండ్ నెంబర్ని కనుక్కోవాలి. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటిది? ఒక పేరు ఇస్తాడు, ఎక్స్ వై అనే ఒక పేరు ఇస్తే మనం సెకండ్ పేరుని కనుక్కోవాలి. ఇది సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటిది? ఒక సెట్ ఇస్తాడు, ఎక్స్ కామా వై కామా జెడ్ అనే ఒక సెట్ ఇస్తాడు. మనం ఆప్షన్స్లో నుండి ఈ సెట్లో ఉన్న నెంబర్స్ అన్నిటికీ ఏదైతే ప్రాపర్టీ ఉందో అదే సిమిలర్ ప్రాపర్టీ తోటి మన ఇచ్చిన ఆప్షన్స్లో ఏ నెంబర్కి సిమిలర్ ప్రాపర్టీ ఉంటుందో ఆ నెంబర్ని మనం కరెక్ట్ ఆన్సర్గా ఈ సెట్లోకి ఇంక్లూడ్ చేసుకోవాలి. దిస్ ఈస్ టైప్ 3 క్వశ్చన్. టైప్ 4 క్వశ్చన్ వచ్చేసి సిమిలర్ టు టైప్ 3. టైప్ 3 ఎలా ఉంటుందో అలాంటిదే, కానీ ఇక్కడ మనం ఇందాక ఓన్లీ ఒక నెంబర్నే యాడ్ చేసాం. ఇక్కడ టైప్ 4లో ఎలా ఉంటుంది అంటే ఈ ఇచ్చిన సెట్కి సిమిలర్ ప్రాపర్టీతో ఉన్న ఇంకొక సెట్ని మనం కనుక్కోవాలి. అంటే XYZ అనే ఒక సెట్ ఇస్తే మనము MNO అనే ఒక సెట్ని కనుక్కోవాలి. ఆ MNO సెట్ అనేది ఎలా ఉండాలి? XYZలో ఉన్న ఎలిమెంట్స్కి ఎలాంటి ప్రాపర్టీ ఉందో అలాంటి సిమిలర్ ప్రాపర్టీతోనే మనం MNO అనే సెట్ని కనుక్కోవాలి ఇచ్చిన ఆప్షన్స్లో. ఓకేనా? సో దీస్ ఆర్ ద 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ రిపీటింగ్ ఇన్ ద న్యూమరికల్ అనాలజీ. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నుండే నీకు న్యూమరికల్ అనాలజీ అనేది బేసిక్గా అడుగుతాడు. ఇందులో నుండే అడుగుతాడు పక్కా, డ్యామ్ షూర్. ఓకేనా? సో దీస్ ఆర్ ద బేసిక్స్ అబౌట్ ద న్యూమరికల్ అనాలజీ. నీకు ముందు చెప్పానుగా పునాదులు బలంగా చేస్తానని. సో ఇదన్నమాట న్యూమరికల్ అనాలజీ గురించి బేసిక్ అండర్స్టాండింగ్. సో ఇప్పుడు నీకు ఒక్కొక్క 4 టైప్స్ గురించి బేసిక్గా, ఒక టైం తక్కువ ఉంది కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్సే తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ ఒక 20 ఎగ్జాంపుల్స్ దాకా మనం 4 టైప్స్ నుండి సాల్వ్ చేసాము. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే ఈ న్యూమరికల్ అనాలజీ గురించి ఇప్పుడు ఓన్లీ ఒక 20 ప్రాబ్లమ్సే చేశాను కదా. నెక్స్ట్ ఆల్మోస్ట్ ఒక 100 to 150 క్వశ్చన్స్ తీసుకొని ఈ న్యూమరికల్ అనాలజీలోనే దట్టు ప్రీవియస్ గవర్నమెంట్ ఎగ్జామ్ పేపర్స్లో రిపీటెడ్ అయిన వచ్చిన పేపర్స్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నిటిని నేను గ్యాదర్ చేసి పెట్టాను. నెక్స్ట్ వీడియోలో అది సాల్వ్ చేసుకుందాం. ఓకేనా? న్యూమరికల్ అనాలజీలో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని మనం సాల్వ్ చేద్దాం. ఓకే, ఆల్మోస్ట్ 100 క్వశ్చన్స్ దాకా నేను తీసుకున్నాను. సో అవన్నీ సాల్వ్ చేద్దాం. సో మన క్లాస్ రూమ్కి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ.